సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేటు పెంపుపై ఫిబ్రవరి 28న జరగనున్న ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 2025 బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అనేక ప్రకటనలు, హామీలు ఇచ్చింది. వీటిలో ముఖ్యమైనది 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు. ఇప్పుడు ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగస్తులైన మధ్యతరగతి వారికి మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది. ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం ఫిబ్రవరి 28న జరగనుంది. దీనిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు పెంపుపై చర్చ జరుగుతుందని అంచనా. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి అధ్యక్షతను వహించనున్నారు. యజమానుల సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి అధికారిక ఎజెండా ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై ఫోకస్ పెట్టింది. డిమాండ్ వినియోగాన్ని పెంచడం అవసరం ఉంటుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత ఇప్పుడు పీఎఫ్ వడ్డీ రేటును పెంచడానికి ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల పీఎఫ్ పొదుపుపై ఎక్కువ రాబడి వస్తుంది. దీంతో వారు ఇతర ఖర్చులను కూడా పెంచుకోవచ్చు. ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లుగా వడ్డీ రేటును పెంచుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయని పీఎఫ్ ఖాతాదారులు ఆశిస్తున్నారు. 2022-2023లో పీఎఫ్ రేటును ప్రభుత్వం 8.15% పెంచింది. ఆ తర్వాత 2023-2024లో 8.25% పెంచారు. అప్పటి నుంచి పీఎఫ్కు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మరింత పెంచే ఛాన్స్ ఉంది. బ్యాంకుల ప్రస్తుత బేస్ రేటును బట్టి చూస్తే పీఎఫ్ వడ్డీ రేట్లలో పెద్దగా పెరుగుదల కనిపించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గతంలో మాదిరిగానే 0.10% పెంచే అవకాశం ఉంది. దేశంలో 7 కోట్లకు పైగా ప్రజలు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. కొత్త సభ్యులు నిరంతరం ఇందులో చేరుతున్నారు. ఈపీఎఫ్ఓ పదవి విరామణ నిధిలో డబ్బును డిపాజిట్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.